హలో మావా, ఈరోజు మా ఊర్లో ఉట్టి కార్యక్రమం. మా అన్న వాళ్ళు ఉట్టిని రెడీ చేస్తారు, అలాగే ఉట్టి కారణం కూడా రెడీ చేస్తున్నారు. మా ఊర్లో పెద్దవాళ్ళ తర్వాత ఎవరికి ఏ పని సరిగా రాదు. ఎలాగో మా సీనియర్లు అదే మా అన్న వాళ్ళు ఉండడం వల్ల దేవుడి దగ్గర ఉట్టినైతే కట్టడం మాది పూర్తి అయిపోయింది. దాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారు. తర్వాత ఉట్టిని నేను ఎత్తుకుంటానని అస్సలు అనుకోలేదు. ఒకవేళ ఎత్తుకున్నా ఏదో ఒకటో రెండు వీధుల్లో అనుకొని మా అన్న వాళ్ళు చెప్పి నాతో ఉట్టిని ఎత్తించారు. కానీ వాళ్ళు ఊరు మొత్తం తిప్పేశారు. ఒకటి రెండు ఈదులు అనుకున్న నేను 4-5 ఈదులు తిరిగేటప్పటికి నా చేతులు బాగా నొప్పులేసాయి. మా అన్న వాళ్ళంతా ప్రతి దగ్గర ఆపి మరి డ్యాన్స్ వేస్తున్నారు. నాకేమో దోలు తీరిపోతుంది. వాళ్ళు ఉన్న ఊపిలో నన్ను కూడా ఎత్తేశారు. కానీ ఉట్టి మోస్తున్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఎక్కువసేపు అవ్వడం వల్ల నా తల బాగా నొప్పి వస్తుంది. అది ఏం పట్టించుకోకుండా ఆ వినాయకుడిని తలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. మా అన్న వాళ్ళు టపాసు శబ్దంతో మోగిస్తున్నారు. ఒక్కొక్కరిలాగా వేస్తున్నారు, కానీ ఒకరు పైకి వేయట్లేదు. ఇలా ఎంతో ఆనందంగా జరుగుతున్న సమయంలో మా ఊర్లో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. తీన్మార్ బ్యాండ్ వాళ్ళకి 501 రూపాయలు కింద పెట్టి నీటితో తీసుకోమని చెప్పారు. దాన్ని తీయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ తీన్మార్ డబ్బుల మూతలతో ఒక్కొక్కరిగా ఆ డబ్బులు తీయడానికి ఎంతో ట్రై చేశారు. ఒక అబ్బాయి మొత్తానికి ట్రై చేసి 500 రూపాయలు తీయగలిగాడు. రూపాయి కాయన్ని తీయడం చాలా కష్టం అయిపోయింది. ఈ అబ్బాయి ఎంతో కష్టంగా ఆ రూపాయి కాయన్ని తీశాడు. మా ఊర్లో ఉట్టి కార్యక్రమం మొదలైపోయింది. ఉట్టి మోసినందుకు నేనే మొదట కొట్టాలని నీళ్లు పోసి బలిచ్చే ముందు పోతను రెడీ చేసినట్టు చేశారు. మా ఊర్లో నేను కిందంలో ఒకలంటే ఈ అన్న తర్వాత ఎవరైనా ఈయన కిందంలో అయితే అవతోడు ఇంకేం మాట్లాడలేదు. ఫైనల్ గా ఉట్టి కొట్టేశాను. మా ఊర్లో అందరూ కూడా ఉట్టి కొట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేశాం. అలాగే మీ ఊర్లో ఉట్టి కార్యక్రమం ఎలా జరిగింది మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆ బెల్ ఐకాన్ని లాగి పెట్టి కొట్టేయండి. సరే అయితే ఉంటా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.